రైతులకు అండగా నిలిచేందుకే రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా పంచసూత్రాలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇక ఘంటసాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించి వారికి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రాముఖ్యత వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సభలో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతన్న కోసం నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఇక అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతును ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు స్వంత భవనాలు నిర్మించాలని, ఇక భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్ కళాశాలకు మరిన్ని హంగులు సమకూర్చాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రస్తుత ప్రాంగణం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. నూతన భవనం మంజూరుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు. వాతావరణం హెచ్చుకొస్తున్నాయి. రోడ్లన్నీ కూడా ధాన్యం అంతా కూడా రోడ్ల మీద నిండి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత పరిస్థితులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇవాళ రైతు సేవా కేంద్రాల ద్వారా కార్పణలు సరఫరా చేసి వాటిని సంరక్షించాలని చెప్పిన ఆలోచించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే ముందా తుఫాన్లో పడిపోయిన వరే కాకుండా నిలబడ్డ వరి కూడా ఈ గ్రామంలో కొన్ని చూడటం జరిగింది. అంతా తక్కువటం దాదాపు 30 నుంచి 40% నష్టం జరిగిన పరిస్థితి వచ్చింది. అనేక సమస్యలు మనకి రైతాంగ పరంగా వస్తున్నాయి. కానీ వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసే దిశలో ఆలోచించే ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. యూరియా సమస్య వచ్చింది, దాని ఏదో అలా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా యూరియా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అప్పుడు చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ వెంటనే అచ్చెన్నాయుడు గారు స్పందించడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మళ్ళా యూరియాను రప్పించడం, ఇవాళ యూరియా ఫ్రీ అయిపోయింది. ఇవాళ ఎక్కడ సమస్య లేదు. అంచేత ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. పక్కన తెలంగాణలో యూరియా గురించి ఎంత గొడవ జరిగిందో మీరు అందరూ చూశారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా సృష్టించాలని ప్రయత్నం చేశారు. కానీ అది సాగనివ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. ఈ రకమైన సమస్యలు మనం చాలా ఉన్నాయి. అందులో అన్నదాత సుఖీభవ కింద దాదాపు 30,318 16 మందికి ఇవాళ మనం 15 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని పరిష్కారం చేసే దిశలో ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే మంది ప్రధానంగా వ్యవసాయ ప్రాధాన్యత చెందిన నియోజకవర్గం. ఇవాళ మన నియోజకవర్గమే కాకుండా మన జిల్లా కూడా కేవలం అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ ఈ రెంటి మీద ఆధారపడ్డ జిల్లాగా అయింది. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఒకే ఒక్క పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది గత ప్రభుత్వాలు మూతపడిపోయిన పరిస్థితి వచ్చింది. చెరుకు ఉత్పత్తి కూడా ఇవాళ తగ్గిపోయిన పరిస్థితి మేము తెలుసు. అంచేత ఇక్కడ ఏమి పరిశ్రమలు మనకి లేవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేవు, ఇతర పరిశ్రమలు ఉన్నదంతా కూడా కేవలం రైతాంగం. ఈ రైతాంగం 6 కాలాలకు కష్టపడ్డా కూడా సమయానికి వచ్చేప్పటికి చేతికి చెప్పయ్యే పరిస్థితి వస్తుంది. ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం మనం చుట్టుముడుతుంది. వరదలు వచ్చాయి. వరదల వల్ల ఉద్యానవన పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను వరిని చాలా తీవ్రంగా నష్టపరిచింది. సరే ఈ వీటన్నిటిని కూడా రైతు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. రైతుకు వెనుదనుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పనే మనం చేస్తున్నాం. ఎందుకంటే రైతు ఎక్కడ గత ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు లేనిది 5 ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు చొప్పున ఈ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చారు. అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో రాకూడదని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వైపరీత్యాలలో నష్టం వచ్చినప్పుడు కూడా మీరు అధైర్యపడద్దు. మీ వెనకాల ప్రభుత్వం ఉంటుంది, మేము ఉంటాము.